హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక. ఇవాళ ఇంట్లోనే మనము స్ట్రాబెర్రీ వెనిలా కేక్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 2 ఎగ్స్ అనేవి మిక్సీలో వేసుకొని 1 మినిట్ వరకు మిక్సీ వన్ డైరెక్షన్లోని ఇలా స్మూత్గా చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక బౌల్లో టర్న్ చేసుకోవాలి. అలానే ఇందులోనికి 4 స్ట్రాబెర్రీస్ వేసుకొని ఆ ములిగే వరకు పాలు అనేది యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకునే దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇందాక వేసుకున్న ఎగ్లోనికి 3/4 కప్పు వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని ఎగ్లోనికి కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. అలానే 1 కప్ వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా ఒకసారి జల్లించుకుంటే ఏమైనా ఇందులోని డస్ట్ ఉన్నా ఏ ఉండలాగా ఉన్నా అదంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం వేసుకున్న పిండి అంతా కూడా ఈ విధంగా ఎగ్లోనికి వన్ డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకుంటే ఇలా మనకి మెత్తగా అవుతుంది. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న స్ట్రాబెర్రీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇదంతా కూడా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలానే వెనిలా ఎసెన్స్ కూడా మనము ఇందులోని 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా కలిసేలాగా ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోనికి 1 ఇంచ్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని స్టాండ్ పెట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బేకింగ్ చేసుకోవడానికి బేకింగ్ గిన్నె తీసుకొని అందులోనికి 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసి మొత్తం కూడా ఆయిల్ బ్రష్ ఇలా చేసుకొని మైదా పిండి వేసుకొని మొత్తం కూడా గిన్నె అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వంపేయాలి. ఇప్పుడు మనము కేక్ బ్యాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి ఇలాగా ట్యాప్ చేయాలి. చేసుకొని ఇప్పుడు మూత తీసినట్లయితే కేక్ బేకింగ్ చేసుకోవడానికి దీని మీద ఈ కేక్ బ్యాటర్ గిన్నె పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ ఉంచినట్లయితే ఈ విధంగా మనకి పైకి పొంగుతూ ఉంటుందండి కేక్ అనేది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 మినిట్స్ అయ్యాక మూత తీసి చూసినట్లయితే చాకుతో ఈ విధంగా పొడిచినప్పుడు మనకి చాకుకి ఏమంటుకోకుండా వచ్చిందంటే కేక్ అనేది బేక్ అయిపోయినట్లే. కేక్ అనేది బేక్ అయ్యి పైకి పొంగినప్పుడు కేక్ మీద మూత అనేది టైట్ అవ్వడం వల్ల నాకు కొంచెం పైన ఇలా డిస్టర్బెన్స్ అయ్యిందండి. ఇప్పుడు మనము కేక్ అనేది కళాయిల నుండి సపరేట్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎడ్జ్లన్నీ కూడా చాకుతీలుగా అనేసి కేక్ టర్న్ చేసామంటే కేక్ మనకి సపరేట్ అయిపోతుంది. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే ఇలా స్ట్రాబెర్రీ వెనిలా కేక్ అనేది ఒకసారి ట్రై చేయండి. బర్త్డేస్కైనా ఈవెంట్స్కైనా సూపర్గా ఉంటుంది కేకు. ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరినా మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కూడా ఫాలో అవ్వండి.